రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిస్తునని ప్రభువు చెప్పుతున్నాడని వ్రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే దాహము. అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన చేయించబడక మేలు చేత కీడును చేయించుము. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చండి. ప్రేమగల తండ్రి, ప్రభువానికి వందనాలు. 2 దినాలుగా మీ వాక్యం ద్వారా కుటుంబ సంతోషానికి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సూత్రాలు, మీ వాక్య భాగంలో నుంచి అనేక విషయాలు మీరు మాకు బోధిస్తూ మమ్మల్ని సరిచేస్తూ ఆధ్యాత్మికంగా పరిపక్వతలోకి ఎదగడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిన్ను మనసారా స్తుతిస్తున్నాం. నిజంగా ఈ భాగ్యం ఎందరికో లేదు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ భాగ్యాన్ని మీరు ఇచ్చారు దేవా. ఏదైతే మేము నేర్చుకున్నామో దాని ప్రకారం మేము నడుచుకోవడానికి, నీలా ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈ సమయంలో మరి ఫ్యామిలీ రిలేషన్షిప్ విత్ ఇన్-లా అనేటువంటి సందేశాన్ని మేము వినబోతుండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో రిలేషన్షిప్ విత్ ఇన్-లా, అత్తమామలతో మనకు ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు, అది సబ్జెక్ట్ పేరు. అత్తమామలతో మనకు ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు, ఈ టాపిక్ గురించి మనం ఈ మార్నింగ్ డివోషన్లో మనం స్టడీ చేయబోతున్నాం. ఓకే రైట్. అందుకొరకు దేవుని వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. ఆ ఒక్కటి చదివి నేను ముందుకెళ్తాను. అందరం చదువుదాం, నాతో పాటు మీరు కూడా చదవండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ఎంతవరకు? చేతనైనంత మట్టుకు. అండర్లైన్ ద వర్డ్. సమాధానం కోసం నువ్వు ఎంత ప్రయత్నం చేయాలంటే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ఈరోజు రిలేషన్షిప్ విత్ ఇన్-లాస్ అనేటువంటి ఈ సబ్జెక్ట్లో నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈ డివోషన్ కేవలం అర్ధగంట మాత్రమే ఉంది. ఆల్రెడీ మనం పావుగంట లేట్గా స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. కనుక ఈ హాఫ్ అన్ అవర్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు, కొన్ని స్టడీ చేసిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తూ ఉంటాను, కొంచెం స్పీడ్గా మాట్లాడుతూ ఉంటాను. ఎక్కడన్నా మీకు అర్థం కాకపోతే అన్న మాకు అర్థం కాలేదు మళ్ళొకసారి చెప్పండి అని చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే రైట్. జాగ్రత్తగా వినండి. లోకంలో ఒక నానుడు ఉంది. ఏమిటంటే అత్తలేని కోడలు ఉత్తమురాలు. ఎవరంట? అత్తలేని కోడలు ఉత్తమురాలు. ఈమె ఎంత ఉత్తమమైనదో తెలియాలంటే అత్త లేకపోతే తెలియదు. ఎవరుంటే తెలుస్తుంది? అత్త ఉంటే తెలుస్తుంది. ఒకసారి ఒక కోడలు నాతో సాక్ష్యం చెప్పేది, అన్న అత్తలేని భర్తని ఈమెకి ప్రార్థన చేశానన్న, నాకు నిజంగా అత్తలేని భర్తనిచ్చాడన్నా. ఎందుకు అలా ప్రార్థన చేస్తుంది అని నేను పాజిటివ్గా ఆలోచించాను. అండర్స్టాండ్? అర్థమవుతుందా? ఆ చెల్లి ఎందుకు అలా ప్రార్థన చేసింది? ఎందుకు చేసింది తెలుసా?
లోకంలో ఉన్న అత్తలు కోడలను రాతి రంపాన పెడతా ఉంటే కళ్ళారా చూసిందా? పాపం ఆ అమాయకపు చెల్లి అలా ప్రార్థన చేసింది. ఐ కెన్ అండర్స్టాండ్, దాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ సత్యం ఏంటంటే అత్త లేకుండా నువ్వు ఉత్తమురాలుగా ఉండడం కాదు, అత్తతో కలిసి ఉత్తమురాలుగా ఉండటం. నీ పరిపక్వత ఏమిటో, నీ సహనం ఏమిటో, నీ ఓర్పు ఏంటో ఎప్పుడు తెలుస్తుంది? అత్త లేనప్పుడు కాదు, ఎప్పుడు? అత్త ఉన్నప్పుడే. కనుక మీ అత్తతో లేకపోతే మీ మామతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఓకే, రైట్? దేవుని బిడ్డలంగా మనము ఎలా ఇన్లాస్తో సరైన రిలేషన్షిప్ని కలిగి ఉండాలి. ఒక రీసెర్చ్ సర్వే ఏం చెప్తుందంటే, చాలా ఫ్యామిలీస్ని సర్వే చేశారు వాళ్ళు. ప్రజలకు ఉన్న అతి క్లిష్టమైన సంబంధాలు వారి భాగస్వామి తోబుట్టువులతోనే. ప్రజలకు ఉన్న అతి క్లిష్టమైన సంబంధాలు ఎవరితో అంట? వాళ్ళ భాగస్వామి తోబుట్టువులతో, లేదా వాళ్ళ భాగస్వామి యొక్క తల్లిదండ్రులతో. ఓకేనా? కరెక్టా? అందరితో వీ కెన్ రిలేట్ ఈజీ, బట్ వీ unable to relate ourselves with our in-law, with siblings. కొంతమంది అనుభవజ్ఞులు ఒక అంచనాకు వచ్చారు. ఏమిటయ్యా ఆ అంచనా అంటే, వివాహ జంటలలో 75% సమస్యలకు కారణం అత్తమామలతోనే అని అన్నారు. ఈ లోకంలో కుటుంబాలు భారతదేశంలో 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి న్యూక్లియర్ ఫ్యామిలీ, అంటే చిన్న కుటుంబం, భార్య, భర్త, 2 పిల్లలు, అదొక టైప్ ఆఫ్ ఫ్యామిలీ. నెంబర్ 2 జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీలో కొడుకు కోడలు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు కోడలు, చిన్న కొడుకు కోడలు, అత్తమామలు. ఇది జాయింట్ ఫ్యామిలీ. 3వ రకమైన ఫ్యామిలీ ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఒకే ప్రదేశంలో వేరువేరుగా నివసిస్తారు కానీ దగ్గరే ఉంటారు, ఒకరితో ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. దీస్ ఆర్ ద 3 types ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ అవర్ ఇండియా. మన భారతదేశంలో ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి. వాట్ ఆర్ ద బిబిలికల్ ప్రిన్సిపల్స్? బిబిలికల్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఆదికాండం 2:24, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొను. లీవ్ యువర్ పేరెంట్స్ అండ్ క్లీవ్ టు యువర్ పార్ట్నర్. రాసుకోండి, నీ తల్లిదండ్రులను విడవండి, నీ భాగస్వామిని హత్తుకొనండి. చాలాసార్లు కుటుంబాల్లో భార్యలు ఈ పని చేస్తారు కానీ భర్తలు ఈ పని చేయరు. అందుకే ఎక్కువ తగాదాలు వస్తూ ఉంటాయి. మాట్లాడితే మా అమ్మ మా అమ్మ మా అమ్మ అంటూ ఉంటాడు. అసలు అదే కోపం ఏంటి? నువ్వు విడవాలి. నీ జీవితంలో మొదటి స్థానం నీ తల్లిదండ్రులు కాదు, ఎవరో నీ భార్యే, తర్వాతే పేరెంట్స్ అయినా, నీకు పుట్టినటువంటి పిల్లలైనా. రికగ్నైజ్ ద న్యూ గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ టు యువర్ ఫ్యామిలీ యూనిట్. ఇప్పుడు నువ్వు ఎవరో తెలుసా? ఒక కుటుంబానికి యజమాని. నీరొక ప్రత్యేకమైన కుటుంబం. మెయింటైన్ ఎ హెల్దీ ఫ్యామిలీ రిలేషన్షిప్ విత్ పేరెంట్స్ అండ్ ఇన్-లాస్ బోత్ సైడ్స్. కొన్నిసార్లు భర్త వైపునటువంటి తల్లిదండ్రులతో సరైన సంబంధాలు బాగుంటాయి కానీ భార్య వైపున్న తల్లిదండ్రులతో సంబంధాలు సరిగా ఉండవు. అలా కాదు, దేవుని బిడ్డలంగా మనం బోత్ సైడ్స్ పేరెంట్స్తో రైట్ రిలేషన్షిప్ని కలిగి ఉండాలి. 3వదిగా ఆనర్ అండ్ సపోర్ట్ ద పేరెంట్స్. మీ తల్లిదండ్రులను, మీ అత్తమామలను గౌరవించండి, వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. బిబిలికల్ ప్రిన్సిపల్స్ మొత్తం 3 ఉన్నాయి. రాసుకోవట్లేదా ఎవరు? నోట్ డౌన్. 1, తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనండి. అంటే గివ్ మోర్ ప్రయారిటీ టు యువర్ లైఫ్ పార్ట్నర్. భార్యను కూడా మీ తల్లిదండ్రులను విడిచి ఎవరిని హత్తుకోవాలి? భర్తను హత్తుకోవాలి, తర్వాత మీ తల్లిదండ్రులు. 2nd ప్రిన్సిపల్, మెయింటైన్ ఎ హెల్దీ రిలేషన్షిప్, ఫ్యామిలీ రిలేషన్షిప్ విత్ బోత్ సైడ్. కేవలం ఒక సైడ్ మాత్రమే కాదు, 2 వైపులా ఉన్నటువంటి తల్లిదండ్రులతో మనం సరైన సంబంధాలు కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్, అటెండింగ్ ఫంక్షన్. భార్య
వాళ్ళ అక్క బర్త్డే కంటే అందరం వెళ్దామండి అని గబగబా తయారు. వీళ్ళ అక్క బర్త్డే అంటే నాకు వీలు పడలేదండి, నాకు తలనొస్తుందండి అంటే ఏంటి, ఈమె ఇటువైపు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ ఇటువైపు ఫంక్షన్స్కి ఇంట్రెస్ట్ చూపించింది. కొన్నిసార్లు ఏమైందో తెలుసు, చివరికి నువ్వు మేమోడి ఇంటికి వెళ్ళు, నేను మమ్మోడి ఇంటికి వెళ్ళి. ఎంత ట్రాజడీ అది. ఈజ్ ఇట్ వన్నెస్? అది వన్నెస్సా? కాదు సార్. ఇన్వాల్వింగ్, విజిటింగ్, బీయింగ్ సెన్సిటివ్ టు దేర్ నీడ్స్. మీ పేరెంట్స్ యొక్క నీడ్స్ పట్ల ఎలాంటి సెన్సిటివ్నెస్ ఉందో అలాగే మీ భాగస్వామి యొక్క పేరెంట్స్తో కూడా అటువంటి సెన్సిటివ్ని మనం మెయింటైన్ చేయాలి. చాలాసార్లు ఇది ఫెయిల్ అవుతా ఉన్నాం. am I correct? మాట్లాడండి బ్రదర్స్. కరెక్ట్. యూ షుడ్ బ్యాలెన్స్. నెక్స్ట్, బిబిలికల్ ఎగ్జాంపుల్స్ విత్ ఇన్-లా రిలేషన్షిప్స్. ఇప్పుడు దాకా నేను బిబిలికల్ ప్రిన్సిపల్స్ చెప్పాను. మొత్తం ఎన్ని? 3. థర్డ్ వన్, హానర్ అండ్ సపోర్ట్ పేరెంట్స్. తల్లిదండ్రులని గౌరవించండి. పేరెంట్స్ అండ్ ఇన్-లా, తల్లిదండ్రులను అత్తమామలను గౌరవించండి. అట్ ద సేమ్ టైం ఏం చేయాలి? వారికి ఆర్థికంగా సహకరించండి. నాకు బాగా బాధ కలిగించేటువంటి సాంప్రదాయం ఒకటి ఉంది. బహుశా నేను ఈ మాట చెప్తే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారండి. ఎందుకంటే మనం అటువంటి సాంప్రదాయంలో పెరిగాం. ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే అత్తగారు వచ్చారు. నేను నా భార్య చైర్లో కూర్చున్నాం. ఆ ఇంటి భార్యాభర్తలు చైర్లో కూర్చున్నారు. అత్తగారు నిలబడ్డారు. నేను ఆంటీ కూర్చోనంటే, అమ్మో కూర్చోకూడదయా అల్లుడి ముందు. అత్త అల్లుడికి రెస్పెక్ట్ ఇవ్వాలా? అల్లుడే అత్తగారికి రెస్పెక్ట్ ఇవ్వాలా? వాట్ ద బైబిల్ సే? స్పీక్. మాట్లాడండి, మాట్లాడండి. నోరు మూసుకోబాకండి. ఓపెన్ యువర్ మౌత్. వాట్ ద బైబిల్ సే? బైబిల్ ఏం చెప్తుంది? నీకంటే పెద్దవారిని ఏం చేయాలి? మరి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఆర్ యూ రియల్లీ హానర్ యువర్ మదర్ ఇన్ లా? నేను పసిమిలాడిన కూర్చోలా. ఎంత బాధేస్తుందంటే, నాకెంత బాధేస్తుందంటే, ఆ ఎల్డర్లీ తల్లి, ఆ తల్లి నిలబడితే అసలు నేనెందుకు కూర్చోవాలనిపించింది నాకు. మా అత్త నేను ఎదురెదురుగా చైర్లో కూర్చొని మేము మాట్లాడుకుంటాం. రైతులా నువ్వు గౌరవించాలి మీ అత్తని. అత్త నిన్ను గౌరవించడం కాదు. మన మైండ్ సెట్ మార్చుకోవాలి. వీ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి. పాప మా టైంలో అత్తకి చాలా నడుము నొప్పి వస్తుంది. ఎక్కువసేపు నిలబడలేదా? ఆమె ఎవరో మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. బీ కేర్ఫుల్. హానర్ అండ్ రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ యువర్ పేరెంట్స్ అండ్ ఇన్-లాస్. నీ ముందు మీ అమ్మ కూర్చోవచ్చు, కానీ ఎవరు కూర్చోకూడదు? ఎవరు చెప్పాడు ఈ బోధ? ఆ బోధ నువ్వెందుకు ఫాలో అవుతున్నావు? యు ఆర్ ఎ క్రిస్టియన్. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. నీకంటే వయసులో పెద్దవారిని నువ్వేం చేయాలి? గౌరవించాలి. ఇప్పుడు ప్రిన్సిపల్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ పాయింట్, బిబిలికల్ ఎగ్జాంపుల్. వాక్యానుసారమైనటువంటి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇన్-లాస్తో రిలేషన్షిప్స్ను మెయింటైన్ చేసే వాళ్ళలో బైబిల్లో ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ 2 ఉన్నాయి. నేను బైబిల్ అంతా పరిశోధించాను. నెంబర్ 1, మొట్టమొదటిది మోసే. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మోషే అనేటువంటి ఈ నాయకుడు తన మామ అయినటువంటి ఇత్రోతో 40 సంవత్సరాలు రైట్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడన్నా మీరు ఇమాజిన్ చేశారా దీన్ని? ఎవరింట్లో ఉన్నాడు ఆయన? మామగారి ఇంట్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 years. మామకు 2వ పేరు ఉంది, రఘుయేలు అని. హీ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్. 40 సంవత్సరాలు అయిపోయినాయి. కానాను యాత్ర ప్రారంభమైంది. 20 లక్షల మంది ప్రజల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఈ లీడర్. ఎవరు లీడర్ అయినా? మోసే. మధ్యలో చట్టం చూపుకొచ్చాడు మామ ఇంటికి. ఎవరింటికి? మోసే.
వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంది తెలుసా? చాలా దారుణంగా ఉంది. ఉదయం 7 గంటలకి న్యాయపీఠం మీద కూర్చుంటే ఎవరు? మోషే. మార్నింగ్ 7కి కూర్చుంటే 20 లక్షల మంది ప్రజల్లో నుంచి కేసులు వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ ఈయన డీల్ చేయాలి. నైట్ ఎంత తెలుసా? 11 అయింది. ఎవరికి? గబగబా మామ వచ్చాడు. మోజెస్, ఇదేం లీడర్షిప్ అయ్యా? నువ్వు మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు ఈ ప్రజలందరికీ న్యాయం తీరుస్తా ఉంటే నా బిడ్డని, నీ పిల్లల్ని ఎవరు చూస్తారు? యూ షుడ్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు యువర్ ఫ్యామిలీ దాన్ టు యువర్ మినిస్ట్రీ. అండర్స్టాండ్? ఈజ్ గివింగ్ ఎన్ అడ్వైస్. ఒక సలహా ఇస్తున్నాను. నేను ఒక సలహా ఇస్తాను. హలో, ఏంటి మామ? ఏం లేదు. 10 మంది మీద ఒక లీడర్ని పెట్టు, 100 మంది మీద ఒక లీడర్ని పెట్టు, 1000 మంది మీద ఒక న్యాయాధిపతిని పెట్టు, 1,00,000 మంది మీద ఒక న్యాయాధిపతిని పెట్టు. 10 మందికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా వాడి దగ్గరికి వెళ్ళాలి. 100 మంది ప్రాబ్లం వస్తే వాడు 100 మంది మీదకి రావాలి. అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా 1,00,000 మందికి రావాలి. అక్కడ కూడా సెటిల్ కాకపోతే నీ దగ్గరికి రావాలి. బహుశా నేను అనుకుంటా జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా వచ్చిందేమో, ఐ డోంట్ నో. అప్పుడు మామగారి చేతిలో చేసి, అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, ఎంత మంచి అడ్వైజ్ ఇచ్చారు నాకు. మనం ఏదైనా ఆయన చెప్తే నేను చేస్తానా అంటా? ఆయన చెప్తే నేను చేస్తానా? ఆయన లీడర్. ఇప్పుడు చెప్పండి, మోసేకి తన ఇన్లాస్తో రిలేషన్షిప్ ఎలా ఉంది? ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? వెరీ హెల్దీ రిలేషన్షిప్. ఇట్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. కనుక try to have right relationship. Second example, Ruth and Naomi. Atta quoted Naomi and Ruth. దీనికి రిఫరెన్స్ చెప్పలేదు కదా మీకు మోజెస్ది. చూడండి, మోషే గురించి చూద్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 21వ వచనం. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. చూసారా బైబిల్? 2:21. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు ఏం చేశాడు? సమ్మతించాడు. నెక్స్ట్, ఎంతకాలం ఉన్నాడంట? 40 years. ఆ తర్వాత కూడా ఆయన వచ్చి అడ్వైజ్ ఇస్తే దాన్ని సంతోషంగా స్వీకరించాడు. నెక్స్ట్, నయోమి అండ్ రూతు గ్రంథం, న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం 2:2. ప్రతి ఒక్కరూ ఈ వచనాన్ని తీయాలి. 2:2. ఓకే, భార్యలందరూ చదవండి నాతో పాటు. ఇప్పుడు ఆల్ ద వైఫ్ షుడ్ రీడ్ దిస్. అల్లుళ్ళు గారు చదవాల్సింది ఎవరో? కోడళ్ళందరూ చదవండి. 2:2. మోయాబీయురాలైన రూతు. చదవండి, నాతో చదవండి. మోయాబీయురాలైన రూతు. సర్కిల్ చేసుకోండి. పే డైలాగ్ పక్కనే ఉంది. డాన్సం ఎవరితో మాట్లాడుతుందంటే అత్తగారితో మాట్లాడుతుంది. నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగ ఏరుకొందని నయోమితో చెప్పగా ఆమె ఏమంటుంది? కుమారి పొమ్మని. వాళ్ళు మోయాబు నుంచి వచ్చారు, తినడానికి తిండి గింజలు లేవు, పొలం కోస్తున్నారు. అమ్మ, పరిగెరుకోవడానికి వెళ్తాను, నువ్వు పర్మిషన్ ఇస్తే. చాలా మంది కోడళ్ళకు ఈ రిలేషన్షిప్ లేదు. ఆమె చెప్పేదండి ఎవరికి? ఆమె చెప్పేదండి ఇంట్లో, నా ఇష్టం, నా భర్త, నా పని మీద నేను పోతున్నా. ఈ అత్త కూడా ఎంత మంచి అత్త. ఏమంటాం తెలుసా? కుమారి, మై డాటర్, మై డాటర్. వాట్ ఎ గుడ్ రిలేషన్షిప్. అద్భుతమైనటువంటి రిలేషన్షిప్. చూడండి, దే వర్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్. వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చారు.
నయోమి యూదురాలు, రుతు మోయాబీరాలు. సెకండ్ డిఫరెన్స్, దే హ్యావ్ డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు, ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు. అయితే వాళ్ళిద్దరికీ ఒకటి ఉంది, ద షేడ్ డీప్ సారో. ఆమె భర్తను కోల్పోయింది, ఈమె కూడా భర్తనే కోల్పోయింది. బట్ అయినప్పటికీ ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ దే హ్యాడ్ గ్రేట్ అఫెక్షన్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందంటే ఒక తల్లి కుమార్తె మధ్య ఉన్న ప్రేమ కంటే ఇంకా ఎక్కువగా ఉంది. వాట్ ఈస్ ద సీక్రెట్? సీక్రెట్ ఏంటి? మనకు లేదు మరి. అత్తా కోడళ్ళ మధ్య చాలా విచారం. అత్తా కోడళ్ళు మాట్లాడుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను బయట వాళ్ళ గురించి చెప్తలేదు, క్రైస్తవ నాయకుల గురించి చెప్తున్నా. విశ్వాసుల గురించి కూడా కాదు. ఎవరి గురించి? క్రైస్తవ నాయకుల గురించి, క్రైస్తవ ప్రీచర్స్ గురించి నేను మాట్లాడుతున్నా. మీ అత్తతో మాట్లాడుతున్నావా? అసలు పలకటం మానేసేవా? ఎన్ని నెలలు అయింది? 3 నెలల, 4 నెలల, సంవత్సరమా? టెస్ట్ చేయవద్దు, నేను నువ్వు పరీక్షించు. ఆలోచించారు. వాట్ ఈస్ ద సీక్రెట్? సీక్రెట్ ఏంటి చెప్తే జాగ్రత్తగా. The reason for this act was that God was the center of their lives and communication. ఇంత ప్రేమతో సంబంధం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్యలో ఎవరున్నారో తెలుసా? గాడ్. గాడ్ గాడ్. ఈ చిత్రాన్ని తీసుకోండి. అత్తగారు తీసుకోండి, కోడలు, గాడ్. ఇప్పుడు అర్థమవుతుందా? వినండి జాగ్రత్తగా. ఒక కోడలుగా నీవు దేవుడితో సరైన సంబంధం కలిగి ఉంటే అత్తతో సరైన సంబంధం కలిగి ఉండటం చాలా ఈజీ. ఈరోజు అత్తతో నువ్వు సరిగా మాట్లాడలేదంటే అర్థం ఏంటంటే దేవుడితో నీ రిలేషన్షిప్ సరిగా లేదు. వర్టికల్ ఫెలోషిప్, హారిజాంటల్ ఫెలోషిప్. యోహాను ఈ ఏరియాలో చాలా కఠినంగా మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ తోటి సహోదరుని ద్వేషిస్తే యు ఆర్ ఎ లయర్, నీవు అబద్ధికుడివి అన్నాడు. తెలుసా మీకు? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నీ తోటి సహోదరిని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. తోటి సహోదరు అంటే ఎవరో కాదు, మీ అత్తనే. ఇప్పుడు బిబిలికల్ ప్రిన్సిపల్ చూసాం, రెండోది బిబిలికల్ ఎగ్జాంపుల్ చూసాం. నెక్స్ట్ నెంబర్ 3, రిలేషన్షిప్ విత్ ఇన్లా. అత్తమామలతో సంబంధాలు. దీనిలో కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. నెంబర్ 1, ఇక్కడ ఫోన్ రింగ్ అవుతుంది. దీనిలో చాలా విషయాలు ఉన్నాయి, వాటిలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నాకు సమయానికి. నెంబర్ 1, వాట్ ఈజ్ ఇన్లా? ఇంగ్లీష్లో రాసుకోండి ఈ మాట, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి? వాట్ ఈజ్ ఇన్ లా? వాట్ ఈజ్ ఇన్ లా? అత్తమామల అంటే జాక్ పూనన్ గారు రాసినటువంటి ఒక పుస్తకం చదివాను రీసెంట్గా. మై ఫేవరెట్ రైటర్, నాకు చాలా ఇష్టమైనటువంటి. ఆయన ఇన్లాస్ గురించి మాట్లాడుతూ ఇన్లా అంటే ఏంటో అద్భుతంగా వర్ణించారు. వాట్ ఈజ్ ఇన్లా? ఈ మాట రాస్తున్నారా ఇంగ్లీష్లో మీరు? వాట్ ఈజ్ ఇన్లా? ఇన్ లా, ఇన్ లా హెడింగ్ పెట్టుకోండి. అత్తని ఇంగ్లీష్లో ఏమంటారు? మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. మామగారు ఏమంటారు?
ఫాదర్ ఇన్ లా. జగ్మోహన్ వాళ్ళ కొడుకు, వాళ్ళకి ఆయనకి 3 కొడుకులు. ఆ 3 కొడుకుల పెళ్ళిళ్ళకి ఆయన స్పీకర్. ఆ కొడుకులు అన్నారంటే, డాడీ మా మ్యారేజ్ నువ్వు స్పీకర్గా ఉంది పిలవద్దు. ఎందుకురా అంటే, నువ్వే మాకు స్పీకర్గా ఉండాలన్నారు. ఎవరిని? జగ్మోహన్. ఆయన మ్యారేజ్లో చెప్పినటువంటి 3 ప్రసంగాలు ఒక బుక్ రాశాడు. అది చదివిన. ఆ మ్యారేజ్లో చెప్తున్నాడు, మీ అత్త ఎవరో తెలుసా, మీ అత్త ఎవరో తెలుసా, షీ ఈజ్ యువర్ మదర్, ఆమె నీ తల్లి. ఎట్లా తల్లి? ఇన్ లా, చట్ట ప్రకారం ఇప్పుడు ఆమె నీకు ఏమైంది? తల్లి. కోడళ్ళారు, అర్థమైందా మీకు? మీ మదర్ అసలు ఎవరు? తల్లి. ఎలా అయింది? చట్ట ప్రకారం, వివాహ చట్టం ప్రకారం. అర్థమవుతుందా? మీ అత్త ఇప్పుడు నీకేమైంది? తల్లి అయింది. నీకు బాధ రాగానే పరిగెత్తుకుంటా నీ తల్లి దగ్గరికి వెళ్ళదు. ఆల్రెడీ దేవుడు నీకు ఒక తల్లిని ఈ ఇంట్లో ఉంచాడు. ఆ తల్లితో నువ్వు షేర్ చేసుకో. ఫాదర్ ఇన్ లా. మీ మామ ఎవరనుకున్నావు? ఈజ్ యువర్ ఫాదర్. ఆయన నీ తండ్రి. ఎలా అయ్యాడు? ఇన్ లా. అసలు ఇంగ్లీష్లో ఈ పదం కనిపెట్టింది ఎవరో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ పడుతుంది. ఎప్పుడైనా ఆలోచించారా ఈ పదం మీనింగ్ అంటే? మనం ఒక రాంగ్ యాటిట్యూడ్తో ఎంటర్ అవుతాం. అత్త అనగానే అమ్మో రాశిరం మన బిడ్డేది, ఆమె కోడల్ని కాల్ చేయలేదు, కాల్చుకు తినేది. ప్లీజ్ పుట్ అవుట్ ఆల్ దీస్ రాంగ్ యాటిట్యూడ్ ఫ్రమ్ యువర్ మైండ్. నీ మనసులో నుంచి ఇవన్నీ తీసేస్తాయి. మీ అత్త ఎవరు? చెప్పరా? చట్ట ప్రకారం కూర్చోరా. చట్ట ప్రకారం ఎవరు తల్లి? చెప్పు గట్టిగా. నా తల్లి. తెలుసలా? ఎవరు మీ అత్త? మీ డాడీ ఎవరు? మీ మామ ఎవరు? మీ తండ్రి. తెలుసలా? ఆ యాటిట్యూడ్ని మనం కలిగి ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ రెస్పెక్ట్ అండ్ లిజన్ వాట్ దేర్ అడ్వైజ్. అర్థమవుతుందా? అప్పుడు మాత్రమే వాళ్ళని మనం గౌరవించగలం. అట్ ద సేమ్ టైం వాళ్ళ సలహాలు కూడా మనం సంతోషంగా. ఇది జాక్సన్ యొక్క నిర్వచనం, నాది కాదు. ఆ బుక్ చదివి నేర్చుకున్నాను. నేనేం నేర్చుకున్నానో దాన్ని మీతోటి పంచుకున్నాను. నెంబర్ 2, ఈ పాయింట్ కింద, హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండు. ఎవరితోటి? దేవునితో. అప్పుడు అత్తమామలతో కూడా సరైన సంబంధాన్ని కలిగి ఉండగలవు. ఇందాక డయాగ్రామ్ అదే. దేవునితో సరైన సంబంధం నీకుంటే అత్తమామ సరైన సంబంధం కలిగి ఉండడం చాలా తేలిక. ఇట్ ఈస్ ఈజీ. అత్త కోడలు ఒకే చర్చికి వెళ్తారు, ఇద్దరు ఆరాధన చేస్తారు, దానిలో ఫస్టే. ఇద్దరు పాటలు పాడతారు, దానిలో కూడా ఫస్టే. ఇద్దరు ఒకే బ్రెడ్ని తింటారు. ఇద్దరు చర్చిలో అందరికీ ప్రైజ్ లాడ్ చెప్తారు, ఒకరికొకరు ప్రైజ్ లాడ్ చెప్తారు. am I correct? చెప్పండి సిస్టర్. yes or no? why you hate your mother in law? నీ అత్తను నువ్వు ద్వేషిస్తున్నావు. బైబిల్ చెప్తుంది తెలుసా? మీ అత్తను ద్వేషిస్తే నువ్వు నరహంతకురాలివి అనే మాట అన్నాడు. See the Bible. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, the first John. First John, 3rd chapter, 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. యు ఆర్ ఎ మర్డరర్. దానికి సంగతి నువ్వు అనుకున్నావు నేను చాలా మంచి బిలీవర్ అని. దేవుని దృష్టిలో నువ్వు ఎవరో తెలుసా? ఒక హంతకురాలు. మీ మామను నువ్వు ద్వేషిస్తే నువ్వు హంతకుడివి. ఇది బైబిల్ చట్టం. లోకం చట్టం కత్తితో పొడిస్తేనే నువ్వు నేరం చేసినట్టు. బైబిల్ చట్టం ఏంటో తెలుసా? కత్తితో పొడిస్తే కాదు, మీ అత్తను ద్వేషిస్తే. అసలు ఆమె ముఖం చూసి ఎన్నాళ్ళైంది నువ్వు? అసలు ఆమె ముఖమైన విద్యుత్ ఇటుపోతావు, ఇటుస్తే ఇటుపోతావు. యూ హేట్ యువర్ మదర్ ఇన్ లా. వాట్ ఎ ట్రాజడీ. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? క్రైస్తవ
కుటుంబాలు. చెక్ యువర్ సెల్ఫ్. చెక్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్. Number 3, William Stanley advises for daughter-in-law. కోడలకి విలియం స్టాన్లీ గారు ఇచ్చిన కొన్ని సలహాలు. ప్లీజ్ నోట్ డౌన్, అదే హెడ్డింగ్. కోడలికి ఎవరిచ్చిన సలహాలు? విలియం స్టాన్లీ, ఆఫ్ స్టాన్లీ గారి భార్య. విలియం స్టాన్లీ కోడలికి విలియం స్టాన్లీ గారు ఇచ్చిన కొన్ని సలహాలు. పేరు రాసుకోండి, హర్ డెసిషన్. తెలుగులో ఆమె నిర్ణయాలు. ఆ బుక్ కూడా వస్తే బాగుండే అనుకున్నాను నేను. వచ్చిందా? ఆమె నిర్ణయాలు, హర్ డెసిషన్. అద్భుతమైన పుస్తకం. ఈసారి ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి యూపీఎఫ్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారా? ప్లీజ్ ఈ బుక్ ఈసారి తెప్పించి పెట్టండి. అద్భుతమైన పుస్తకం, ప్రతి కోడలు చదవాల్సినటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో ఒక కోడలు అత్త పట్ల ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలో ఒక కోడలుగా రాసింది ఆమె. ఆమె అత్త లేనిటువంటి కోడలు కాదండి. ఎవరు? విలియం స్టాన్లీ గారు. వాట్ షీ హాస్ ఎక్స్పీరియన్స్డ్, వాట్ షీ హాస్ ప్రాక్టైజ్డ్, షీ రోట్ అని రాసింది. లిసన్ కేర్ఫుల్, తొందరగా రాసుకోండి. నెంబర్ 1, ఇఫ్ యూ రియల్లీ లవ్ యువర్ మదర్ ఇన్ లా, నిజంగా నీ అత్తను నువ్వు ప్రేమిస్తే నువ్వు చేయాల్సిన పనులు 10 ఉన్నాయి అన్నది. ఎన్ని? 10. వరుసగా రాసుకోండి త్వరగా. నెంబర్ 1, విజిట్ హర్ ఫ్రీక్వెంట్లీ. తరచుగా ఆమెను దర్శించు. తరచుగా ఆమెని దర్శించు. నెంబర్ 2, సపోర్ట్ హర్ ఎవ్రీ మంత్ ఫినాన్షియల్లీ. ప్రతి నెల ఆర్థికంగా సపోర్ట్ చేయి. నీ భర్తకు నువ్వే గుర్తు చేయాలి. అప్పుడప్పుడు నా భార్య అంటది, ఏమండి టైం 10వ తారీఖు అయింది, ఇంకా మీ అమ్మకు పైసలు పంపలేదండి. టైం 10వ తారీఖు అయింది, మనకు శాలరీ ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది, మీరు చాలా బిజీ అయిపోతున్నారు. ఎవరంటారు? నా భార్య నాతో అంటుంది. అర్థమవుతుందా మీకు? యూ షుడ్ సపోర్ట్. నెంబర్ 3, మేక్ హర్ హ్యాపీ బై సెలబ్రేటింగ్ హర్ బర్త్డే. ఆమె బర్త్డేని సెలబ్రేట్ చేయడం ద్వారా ఆమెను సంతోషపరచు. ఆమె బర్త్డేని సెలబ్రేట్ చేయడం ద్వారా ఆమెను ఏం చేయాలి? సంతోషపరచు. నువ్వు మర్చిపోతే అడుగు, అత్తమ్మ నీ బర్త్డే ఎప్పుడు, ఆంటీ నీ బర్త్డే ఎప్పుడు, తెలియకపోతే అడుగు, నోట్ డౌన్. మర్చిపోతే సెల్ ఫోన్లో రిమైండర్లో పెట్టుకో. ఆ రోజు ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫోన్ చేసి విష్ చేయి మీ అత్తని. అర్థమవుతుందా? నెక్స్ట్ నెంబర్ 4, రెస్పెక్ట్ హర్ అడ్వైజర్స్ బికాస్ ఆఫ్ హర్ సీనియారిటీ. ఆమె సలహాలు గౌరవించు. ఎందుకని? ఆమె నీకంటే చాలా సీనియర్. జీవితాన్ని చదివిందా? నువ్వు పుస్తకాలు చదివావేమో, ఎంఏలు, ఎంఎస్ఏలు, ఎంటెక్లు చదివావేమో. ఆమె ఏం చదివింది? జీవితాలు చదివింది. తెలుసా నీకు? నెక్స్ట్ నెంబర్ 5, నెవర్ కంప్లైంట్ అబౌట్ హర్ బిఫోర్ యువర్ హస్బెండ్. భర్త ముందు ప్రతిసారి మీ అత్త మీద కంప్లైంట్ చేయబడదు. కొంతమంది అత్త ఏమన్నదో సాయంత్రం రాగానే క్యాసెట్ ఆన్ చేస్తారన్న. మీరు అటు పోయారు డ్యూటీకి, ఎన్ని మాటలందో తెలుసా? పాపం ఈయనేమో ఆల్రెడీ స్ట్రెస్తో వస్తాడు ఇంటికి. ఇంటికి రాని ఇంకో తలకాయ నొప్పి. ఇవన్నిటిని తీసుకొచ్చి ఎవరో చెప్తుంది? కంప్లైంట్. ఈయనకి బాగా కోపం వచ్చి తల్లి మీద కోపడతాడు. తల్లి వెళ్ళాలి, నేను ఆమె మిమ్మల్ని దూషించట్లేదు, అని నేను అంటలేదు. ఆమె ఏమేమి కంప్లైంట్ చేసిందో మీకు చిట్కా చెప్తా. మీ భర్తకు చెప్పబాకండి, మోకరించి ఆయన రాకముందు గంట ముందే దేవుడికి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉందా? ఎనీవన్? థ్యాంక్ యూ సిస్టర్. ఈ రోజు నుంచి ఆ ఎక్స్పీరియన్స్లోకి రావాలి. మీ అత్త మిమ్మల్ని ఏమంటలేదని నేను అంటలేదు, ఆమె పర్ఫెక్ట్గా నేను అంటలేదు. ఒకవేళ ఇక్కడ అత్త ఉంటే ఆమెకు చెప్పేవాడిని నేను, కానీ ఇక్కడ అత్తలు లేరు. ఎవరున్నారు? ఎవరన్నా అత్తలు ఉన్నారా? చెప్పండి, మీ రెస్పెక్ట్. అదే కదా. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, మీ భర్తకు కంప్లైంట్ చేయడానికంటే ముందు ఎవరికి ప్రార్థించాలి? ఎంత రిలీఫ్ అయిపోతారంటే మీరు, ఎంత సమాధానం వస్తుందంటే మీకు.
ఆ సమాధానాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. నాకు ఫోన్ చేయండి, ఆ ప్రార్థన చేస్తారు. నా ఫోన్ నెంబర్ మీ చేతిలో ఉంది, సాంగ్ షీట్లో ఉంది. అవును బ్రదర్, మీరు చెప్పింది కరెక్టే. ఈరోజు మా అత్త చాలా తిట్టింది, నన్ను బాగా విమర్శించింది. నా భర్తకి చెప్పకుండా నేను తలుపు వేసుకొని టాప్ వేసుకొని దేవుని సన్నిధిలో కన్నీటితో నా బాధ చెప్పుకున్నా. అద్భుతమైన మనశ్శాంతి నా హృదయానికి వచ్చింది. ఇక నేను నా భర్తకి కంప్లైంట్ చేయాల్సిన అవసరం నాకు రాలేదనే సాక్ష్యాన్ని మీరు చెప్తారు. ప్రవచనం చెప్తున్నా. ట్రై టు ప్రాక్టీస్. నెక్స్ట్ నెంబర్ 6, బీ సైలెంట్ వెన్ షీ క్రిటిసైజ్ యూ. ఆమె నన్ను విమర్శిస్తున్నప్పుడు సైలెంట్గా ఉండు. అమ్మో, ఇది చాలా కష్టం. మా కొత్తగా పెళ్ళైన తర్వాత కౌన్సిలింగ్ కోసం ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. దేని కొరకు? కౌన్సిలింగ్. పాస్టర్ గారు లేరు, పాస్టర్ గారు ఉన్నారు. ఎందుకు వచ్చావు రాము అని అడిగింది. అక్క, మీకు తెలుసు కదా, మాకు కొత్తగా పెళ్ళయింది, మాకేమైనా సలహాలు ఇవ్వండి. మీరు ఆల్రెడీ 20 ఏళ్ళు అయింది మీరు పెళ్ళయ్యి, మేము కొత్తగా దీంట్లో ఎంటర్ అయ్యాము, ఎలా కాపురం చేయాలో మాకేం తెలియదు, ప్లీజ్ గివ్ మీ అడ్వైస్. అప్పుడు నా భార్యకి ఆమెకు సలహా ఇచ్చింది. నా భార్య పేరు కృప. మీ అత్త నీళ్ళు పెడతా ఉంటే నోట్లో నీళ్లు పోసుకోమ్మా. ఏం పోసుకోవాలి? నోట్లో నీళ్లు పోసుకో, ఇక చాలా. అంతా అయిపోయిన తర్వాత ఇవ్వమంటా. అర్థమైందా? అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దాకా నీళ్లు బయట లోపలికి నిండొచ్చు, బయటకు కూడా నిండొచ్చు, అలాగే ఉంచుతుంది. అంతా అయిపోయిన తర్వాత బయట ఉన్నాయి. ప్రాబ్లం క్షణంలో పరిష్కారం అయిపోయింది. ప్రాబ్లం ఎక్కడో తెలుసా? మనం సైలెంట్గా ఉండలేకపోతున్నాం. కరెక్ట్? ఆ అడ్వైస్ని మనం ఫాలో అయితే నిజంగా మన కుటుంబంలో ఎంతో సమాధానం ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7. 7 కదా? 7. ప్రే ఫర్ యువర్ మదర్ ఇన్ లా డైలీ అండ్ సీరియస్లీ. మీ అత్త కొరకు ప్రతి దినము ప్రార్థించు. పైన ప్రార్థించవద్దు, నిజంగా ప్రార్థించు, సీరియస్గా ప్రార్థించు. ప్రభువా నన్ను పెడుతుందయ్యా, ఆ టైప్ ఆఫ్ ప్రార్థన కాదు. ప్రభువా మా అత్తను దీవించు, ఆమె షుగర్ పేషెంట్, ఆయన ఆరోగ్యం దయచేయి, ఆమెను మేము అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానమో దయచేయి. ఈ ప్రార్థన ఎలా ఉండాలి? మాతో తెలుసో తెలియకుండా అన్నది నాయన, నన్ను క్షమించు. మనం అట్లా కాదు, అవ్వా నువ్వే చూసుకున్నాయన, నువ్వు చూసుకున్నాయినా, నువ్వు చూసుకుంటావు నాకు తెలుసయ్యా. బీటీ వచ్చిందా? వచ్చింది, ఎందుకు రాలేదు? అమ్మాయ్యా నా ప్రార్థన ఉన్నాయి. ఎవరు చూసుకున్నారు? ప్రభావం నువ్వు చూసుకున్నందుకు కూడా. ఎంత దారుణమైన ప్రార్థనలు! ఇలాంటి ప్రార్థనలు దేవుడు ఉంటాడండి. అందుకే నేను అన్నా, ప్రే ఫర్ యువర్ మదర్ ఇన్ లా డైలీ అండ్ సీరియస్లీ విత్ లవ్. అది కూడా యాడ్ చేసుకోండి. ప్రేమతో ఆమె కొరకు ప్రార్థించండి. డైలీ మీ కుటుంబ ప్రార్థనలో కూడా ప్రార్థన చేయండి. మీ పిల్లలకు అర్థమవ్వాలి, నా తల్లి వాళ్ళ అత్తను ఎంతగానో మా నాన్నమ్మను ప్రేమిస్తుంది అన్న సంగతి అర్థమవ్వాలి. నెంబర్ 8, గివ్ ఫ్రీడమ్ టు హర్ ఇన్ యువర్ హోమ్. ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంటిలో స్వాతంత్ర్యం ఇవ్వండి. ఆమె నీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఏమి ఇవ్వాలి? ఆమెకి స్వాతంత్ర్యం. ఆ రోజు ఆమెనే వండమని కూడా అంటే ఈరోజు మీరు చేయండి అంటే వంట, మేము తింటాం. మనకు ఒక రాంగ్ యాటిట్యూడ్. ఆమె చేసింది మనం తింటామా? ఆమె కంటే నేనే బాగుంటా, ఆమె కంటే నేనే బాగుంటా. అది నెగిటివ్ యాటిట్యూడ్. ఈ రిలేషన్షిప్ కలిగి ఉంటే ముందు, ఇప్పుడు ఆరు చెప్తాను చూసారా, ఇవన్నీ చేస్తే అప్పుడు ఆమె ఏ యాటిట్యూడ్లోకి వస్తుంది? ఇప్పుడు పోగానే ఇవన్నీ చేయకుండా పోగానే ఇట్లా చెప్తావో ఫెయిల్ అవుతావు. మరి అర్థమైందా ప్రాబ్లం? ఈ 6 చేయి. అయ్యో మీ సంగతి గారు చెప్తున్నాను. ఐఎమ్ నాట్ స్పీకింగ్ విత్ యువర్. ఇప్పుడు ఇలా ఈ 6 పనులు మీ అత్త పట్ల చేస్తే
మీరు ఇలాంటి ప్రపోజల్ చేస్తే ఆమె పాజిటివ్గా ఆలోచిస్తుందా లేదంటారా? ఏం మాట్లాడలేదు నేను. తప్పకుండా ఆలోచిస్తుంది. అంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఆమెలో క్రియేట్ చేయాలంటే ఆమెను నిజంగా జెన్యూన్ లవ్తో మనం ప్రేమించాలి. దేవుని ప్రేమతో ఆమెను ప్రేమించాలి. అది కూడా నా నోట్స్లో పాయింట్ ఉంది బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ థింకింగ్ కరెక్టే. ఐ హావ్ నో డౌట్. టైం ఉంటే నేను దాన్ని కూడా టచ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉండడానికి రీజన్ ఏంటో కూడా కొన్ని రీజన్స్ రాకండి. వాటిలో ఇది కూడా ఒక రీజన్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ 8 అయిపోయింది కదా. గివ్ ఫ్రీడమ్ టు హర్, ఇట్స్ యువర్ వైఫ్. చాలాసార్లు కొన్నిసార్లు అత్త ఇంటికి రాగానే ఆమెకు ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. ఆమెకు ఎలా అనిపిస్తుంది అంటే జైల్లో ఉన్నట్టుంటుంది. ఎవరింట్లో? కొడుకింట్లో కోడలు జైల్లో ఉన్నట్టు ఉండాలా? ఎందుకు ఉండాలి అట్లా? ఏం చేయాలి? ఆమెకు ఫ్రీడమ్ ఇవ్వాలి. పాపం ఆమె చూడలేక నేను బోడుగా ఉంటానమ్మా అంటే ఏమక నచ్చదు. ఆమె పోతే మళ్ళీ గడుపుకుంటా ఉంటుంది. ఇది ఒక జబ్బు. కడిగితే కడగటం, తోమిందే తోమటం. ఇదేంటిది ఒక జబ్బు. బెటర్ టు అటెండ్ సైకియాట్రిస్ట్. డాక్టర్ గారు, కడిగిందే కడగటం, తోమిందే తోమటం. ఇతరులు ఏదైనా పని చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం ఏం చేయాలి? దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం యాక్సెప్ట్ చేయాలి. ఆమె నేను కడుగుతానమ్మా అంటే వద్దులే అంటే వద్దులే. ఎందుకు అనుకున్నా? ఆమె గడిగితే ఏమున్నట్టు ప్రాబ్లం అసలు. అది ప్రేమతో వద్దంటాం కాదు. ఆమె గడిగితే ఏమిటి? ఎవరి కాళ్ళ నేనే పర్ఫెక్ట్ ఎందుకు అనుకుంటాం? అనుకోవద్దు. గివ్ ఫ్రీడమ్. పిల్లలతో ఆడుకోనియండి. కొంతమంది కోడలు ఎంత దారుణంగా ఉంటారంటే పిల్లల్ని అసలు అత్త చేతికి కూడా ఇవ్వరు. మన ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసాం, నేను నా భార్య బెల్లంపల్లి. ఆ అత్త ఏడుస్తూ చెప్తుంది, అయ్యా నా మనవరాలు పుట్టి 6 నెలలు అయింది, ఒక్కసారి కూడా ఇసుకోలేదయ్యా, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, నా కోడలు నాకు ఇవ్వట్లేదు. ఎంత దారుణం! అందరూ తెలుసా? షీఈ్ ఎ క్రిస్టియన్. ఎవరన్నా క్రిస్టియన్. మళ్ళీ మీరు ఏమంటారండి? మేము క్రిస్టియన్స్ అండి. కూతుర్ని వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి పోనీనే. ఇప్పుడు చెప్పండి, ఇది క్రిస్టియన్ క్యారెక్టరేనా? గివ్ ఫ్రీడమ్. ఆ మనవరాళ్ళతో ఆడుకోనియండి. మీ ఇంట్లో ఫ్రీగా తిరిగేటట్టు చేయండి. మీ అమ్మ వచ్చినప్పుడు ఫ్రీగా కిచెన్లో కూడా వచ్చి అనుకోని నీకు అర్థమయ్యా. వద్దులే. నేను చేసుకుంటాను. ప్లీజ్ పుట్ అవుట్ దిస్ రాంగ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ తీసేదా? 2 రోజులు ఉంటారండి, 1 or 2 days, అంతకంటే ఉండలేదు. అమ్మాయి కరెక్ట్. ఉన్న 2 రోజులు కొంచెం ప్రశాంతంగా బతకనియండి. ఇలా చేయనియండి. నో ప్రాబ్లం. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ 9. ఇంకొక మాట, సారీ. డోంట్ బి లైక్ ఎ మాస్టర్ ఆన్ హర్. నువ్వు ఆమె మీద యజమానురాల్లాగా బిహేవ్ చేయొద్దు. మీ ఇంట్లో నువ్వు యజమానురాలు కాదు, ఆమె సర్వెంట్ కాదు. కొంతమంది అప్పని ఎంత హీనంగా చూస్తారంటే ఆమె ఒక సర్వెంట్ లాగా చూస్తారు. నెక్స్ట్ నెంబర్ 9. సర్వ్ హర్ వెన్ షీ బికేమ్ సిక్ ఆర్ బెడ్రిడెన్. ఆమె నడవలేని పరిస్థితుల్లో మంచం పడితే ఆమెకు సేవ చేయండి. ఎవరామె? చట్ట ప్రకారం నీ యొక్క తల్లి. షీ ఈజ్ యువర్ మదర్. ఆమెకి హెల్ప్ చేయండి. నెక్స్ట్ లాస్ట్. సీ హర్ లైక్ యువర్ మదర్. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆమెను నీ తల్లిలాగా చూడు, అంతేగాని శత్రువులాగా చూడొద్దు. చాలా మంది అంటుంటారు, ఎవరమ్మా నీ శత్రువు అంటే మా ప్రేమ శత్రువు. బైబిల్ చెప్తుంది మన శత్రువు ఒకే ఒక్కడు, వాడు ఎవడో దుష్టుడైనా అంతే. ఏ వ్యక్తి మన శత్రువు కాదు. నెక్స్ట్ నెంబర్ 4. ఇవన్నీ ఎవరి అడ్వైజెస్? తప్పకుండా కొనుక్కోవాలి మీరు ఆ పుస్తకం. ఓకే, రైట్. నెక్స్ట్ నెంబర్ 4. ఫర్గివ్ ఇన్ లాస్ అండ్ ఫర్గెట్ దేర్ మిస్టేక్స్.
మీ అత్తమామలను క్షమించండి, మరచిపోండి. క్షమించండి మరియు మరచిపోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. అందరూ తీయాలి ఈ వచనం. 5:23 నేను చదువుతున్నా చూడండి. నేను చదువుతున్న నాతో పాటు మీరు కూడా చదవండి. 5:23 కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వస్తే అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సత్యం తీసుకోండి. ఏంటంట? మొదట వెళ్ళి. మొదట ఎవరు వెళ్ళాలి? ఆమె రావాలా, నువ్వు వెళ్ళాలా? కోడలు గారు చెప్పండి, ఆమె రావాలా, నువ్వు వెళ్ళాలా? వాట్ ద బైబిల్ సే? మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం. మనం ఏమంటాం తెలుసా? ఆమె నన్ను తెచ్చింది కాబట్టి ఆమె పలకమను. ఆమె పలికితే ఆమె పిలిస్తే నేను పలకనా? ఆమె కాదు. నిన్ను నీవు తగ్గించుకొని మొదట నువ్వే వెళ్ళి ఐఎమ్ సారీ అంటమ్మా, నేను చిన్నదాన్ని మీరు అన్నాను, క్షమించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వర్షిప్ కాదు, రిలేషన్షిప్. ఫస్ట్ వర్షిప్ ఆర్ రిలేషన్షిప్. వాడు ఆరాధించడానికి వచ్చాడు. యేసుప్రభు అన్నాడు, అర్పణ ఇక్కడ వదిలిపెట్టవయ్యా, ముందు పోయి సమాధానం. వర్షిప్ ఆర్ రిలేషన్షిప్. ఏది ముందు? రిలేషన్షిప్ ముందు. రాసుకోండి. వర్షిప్ ఆర్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ ఈజ్ ఫస్ట్, దాన్ వర్షిప్. నేను ముగించబోతున్నా. చివరిగా ప్రేమ పరీక్ష, లవ్ టెస్ట్. ఈ డివోషన్లో ఒక పరీక్ష రాసి వెళ్ళిపోదాం మనం. ఓకే, రైట్? ఎగ్జామ్. లాస్ట్ పరీక్ష పేరు ఏం పేరు? లవ్ టెస్ట్. మీ అత్తమామలను నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అనడానికి బైబిల్లో ఒక పరీక్ష ఉంది. వీఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్. ఎగ్జామ్ పేరు ఏం పేరు? లవ్ టెస్ట్. హెడ్డింగ్ పెట్టి లవ్ టెస్ట్. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు. అందరూ తీయాలి. ఇప్పుడు ఏం రాయబోతున్నాం మనం? ఎగ్జామ్ రాయబోతున్నాం. అయ్యా, ఇది కోడళ్ళే కాదు, అల్లుళ్ళు మనం కూడా రాయాలి. ఓకే, ఏం ఎగ్జామ్ ఇది? ఎగ్జామ్ పేరు చెప్పండి. ప్రేమ పరీక్ష. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్. అందరు బైబిల్ తీయండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ఈ అధ్యాయానికి ఒక పేరుంది, ప్రేమ అధ్యాయము అని. లవ్ చాప్టర్. 1వ వచనంలో అంటాడు, నాకు భాషలు మాట్లాడే వరం ఉన్నా ప్రేమ లేకపోతే నేను వేస్ట్. 2వ వచనంలో అంటాడు, నాకు ప్రవచనాలు చెప్పే వరం ఉన్నా ప్రేమ లేకపోతే వేస్ట్. 3వ వచనంలో అన్నాడు, బీదల కోసం నా ఆస్తంతా ఇచ్చివేసిన ప్రేమ లేకపోతే నేను వేస్ట్ అని చెప్తూ, నాలో ప్రేమ ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ బైబిల్లో 4 నుంచి 7 వచనాలకి మీరు ఎలా పెట్టుకోండి. 4 to 8 బైబిల్లో రాసుకోవాలి. నోట్స్లో ఎక్కడ? బైబిల్. ఇక్కడ ఏం రాసుకోవాలంటే లవ్ టెస్ట్, ప్రేమ పరీక్ష, లవ్ టెస్ట్. మీరు ఎప్పుడైనా మీ బైబిల్లో ఆ ప్రాసెస్ తీయగానే మీరు మళ్ళీ పరీక్ష రాయాలి. ఎగ్జామ్ సేమ్ క్వశ్చన్. ఎగ్జామ్ మాత్రం క్వశ్చన్ మాత్రం మారనే మరో. ఇఫ్ యూ రియల్లీ లవ్ యువర్ మదర్ ఇన్ లా, నీ అత్తను నువ్వు నిజంగా ప్రేమిస్తే, నీ ఫాదర్ నువ్వు నిజంగా ప్రేమిస్తే, నీలో ప్రేమ ఉన్నదో లేదో పరీక్షించుకో. ఎలా పరీక్షించుకోవాలి? చూడండి, 4 నుంచి 7 వచనాల్లో ప్రేమ యొక్క లక్షణాలు రాసుకుంటూ వస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. నీలో ప్రేమ ఉంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి. చదువుదాము సార్, అందరూ చదువు, నాతో పాటు చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సర పడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకోదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమంతే సంతోషిస్తుంది, అన్నిటికీ తాడుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని కోరుతుంది. ఇప్పుడు పరీక్ష రావాలి. ప్రేమ అనే మాట తీసేసి నీ పేరు పెట్టి చదవండి. ఎన్ని కోడలు చదువుతుందా?
సిస్టర్ లేచి చదవండి, వింటాం. నీలో ప్రేమ ఉంటే ఈ లక్షణాలన్నీ నువ్వు కలిగి ఉండాలి. ప్రేమ అనే మాట ఎక్కడుంటే అక్కడ ఎవరు పేరు పెట్టాలి? మీ పేరు పెడతారు. పెద్దలు చదవండి, ఈ మైక్ తీసుకుని చదవండి, మేమందరం వింటాము. విద్య మత్సరపడదు. కొంచెం దగ్గర పెట్టుకోండి మైక్. అబ్బా ఎంత మంచిదండి విద్య. థ్యాంక్ యూ సిస్టర్, వెరీ గుడ్. అత్త పట్ల దయ చూపిస్తుంది. ఆమెకు అసూయ లేదు అసలు. అత్త మంచి కొత్త చీర కట్టుకున్న అసూయ లేదా? ఏనాడు హెచ్చించుకోదు ఆమె, ఏనాడు పొంగిపోదు. ఎప్పుడు కూడా అత్తని అమర్యాదగా పిలవనే పిలవదు. అత్తని ప్రేమిస్తే నాకేమొస్తుంది అని ఆలోచించడానికి అసలు ఆమె కోపమే రాదు. అత్త ఎప్పుడో అన్న మాటలు అప్పుడే మర్చిపోయింది, అది మనసులోనే ఉంచుకోదు. అత్త ఏమన్నా తట్టుకుంటది. అత్తని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అత్తని బాగా ఓర్చుకుంటుంది. సిస్టర్ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో మాకు తెలియదు, మార్కులు మీరే వేసుకోండి. ఒక అందరం చదువుతాం ఇప్పుడు. బోత్ హస్బెండ్స్ అండ్ వైఫ్, అల్లుళ్ళు కోడళ్ళు అందరం కలిసి చదువుతాం. రైట్, స్టార్ట్. 1 2 3 అన్నప్పుడు స్టార్ట్ అయ్యింది. 1 2 3. రాము బీజకాలను సహించును, రాము దయ చూపించును, రాము మత్సరపడు, రాము డంబముగా ప్రవర్తింపడు, రాము ఉప్పొంగడు, అమర్యాదగా నడవడు, స్వప్రయోజనాన్ని విచారించుకోడు, త్వరగా కోపపడడు, అపకారాన్ని మనసులో ఉంచుకోడు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము సంతోషిస్తాడు, అన్నిటినీ తప్పుకుంటాడు, అన్నిటిని నమ్ముతాడు, అన్నిటిని నిరీక్షిస్తాడు, అన్నిటినీ ఓర్చుకుంటాడు. 100కి 100 మార్కులు వచ్చినట్టు చేయొచ్చండి. మనం అనుకుంటున్నాం మనం చాలా మంచి విశ్వాసులు అనుకుంటున్నాం. మన రంగు ఏంటో ఇక్కడ బయటపడింది. కరెక్ట్. నువ్వు ఎవరో అద్దం ముందు నిలబడితే తెలిసింది నీ సంగతి. ఎక్కడ నిలబడితే పక్క నుండి నేను బాగానే ఉందా చక్కగా ఉన్నానంటే ఉపయోగమే ఉంది. అద్దం ముందు నిలబడి నీ సంగతి ఏంటో తెలుస్తుంది. నేను 2-3 మాటలు వివరించి నేను క్లోజ్ చేస్తాను. అత్త యాంగిల్లో చెప్తున్నాను. ఒక కోడలుగా నువ్వు దీర్ఘకాలం సహించాలి. ఏదో ఒకసారి 2 సార్లు అంటే పడతాం కానీ బ్రదర్, ఒక్కసారి విమర్శిస్తే ఎట్లా పడతాం బ్రదర్? కానీ నీలో నిజంగా దేవుని ప్రేమ ఉంటే నువ్వేం చేస్తూ ఉండాలి? దీర్ఘకాలం సహించాలి. నెంబర్ 2, దయ చూపించాలి. పాపం ఏదో పడ్డాం కదా, పాపం షుగర్ పేషెంట్ కదా, అయ్యో పాపం అని దయ ఉండాలి. అసూయ పడకూడదు. చాలాసార్లు అసూయ, డంబముగా ప్రవర్తించకూడదు, నువ్వు తగ్గించుకోవాలి. అమర్యాదగా నడవకూడదు. అత్తమామల్ని గౌరవించాలి. అల్లుళ్ళారా చెప్పే కదా, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అత్త కూర్చోనన్నా నువ్వు చేయబట్టుకొని కూర్చోబెట్టాలి. చేస్తావు ఈ పని? ఇలాంటి సాంప్రదాయం మాకు లేదు అత్తమ్మ, నేను ఎవరి బిడ్డని? దేవుని బిడ్డని, దయచేసి మీరు కూర్చోండి. మీరు కూర్చుంటే దాకా నేను కూర్చోనన్నాను. నిలబడాలి. మీరు కూర్చుంటేనే నేను కూర్చుంటా, లేకపోతే నేను కూర్చోను. ఇన్నాళ్ళు నాకు తెలియదు ఈ సంగతి. ప్రభువు నాతో మాట్లాడాడు. ఐ వాంట్ టు రెస్పెక్ట్ యూ. అమర్యాదగా నడవనే. చాలామంది అల్లుళ్ళు అతన్ని కామెంట్ చేస్తూ ఉంటారు. ఎన్నడూ చేయకూడదు. వాళ్ళ వెయిట్ని బట్టి కామెంట్ చేస్తుంటారు, వాళ్ళ మాటను బట్టి కామెంట్ చేస్తుంటారు. మరే తెలుగులో కూడా ఉందా? వెరీ గుడ్ అత్తమ్మ, వెరీ గుడ్ అమ్మ. రైట్, యూ షుడ్ రెస్పెక్ట్. నెక్స్ట్ పాయింట్. డబ్బం స్వప్రయోజనాన్ని విచారించుకో. ఈమె బర్త్డే నేను సెలబ్రేట్ చేస్తే ఒక 1000 రూపాయలు పెట్టి నాకేమొస్తుంది అని ఆలోచన ఎన్నడూ కూడా చేయకూడదు. త్వరగా కోపపడదు. ఇందా చెప్పిన నోట్లో అయిపోసుకోవాలి, నీళ్ళు పోసుకోవాలి. కోపం అసలు రాదు. నిజంగా నీలో ప్రేమ ఉంటే. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. అప్పు ఇది చాలా కష్టం, వెరీ వెరీ టఫ్. కొత్తగా పెళ్ళైనప్పుడు ఎన్ని మాటలు అందో తెలుసా అన్న? నీకేం తెలుసన్నా? నీకేమి తెలుసన్నా? మా సంగతి ఒక్కసారి తెలుస్తుంది. ఇవన్నీ మనసులో ఉంచుకుంటే నీలో దేవుని ప్రేమ ఉన్నట్టు కాదు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఆమెను క్షమించు, పూర్తిగా దాన్ని మర్చిపో. ఆ సంఘటన నేనా మర్చిపోను.
ప్రాణం పోయినా మీ అమ్మ అన్న మాటలు గుండెల్లో బాసుల్లాగా కూర్చుకుపోయాయి. ఐ నెవర్ ఫర్గెట్. ఇంకొక బ్యాడ్ ఏంటో చెప్పిన, నాకు చాలా బాధ అనిపిస్తుంది. పిల్లలతో సరే మీ నాన్నమ్మ సామాన్యులారా నన్ను ఎన్ని బాధలు పెట్టింది. అలాగా మమ్మీ, అలాగా. అప్పటి నుంచి వీడికి నాన్నమ్మ అంటే ఏం పెరిగిందిట? ద్వేషం పెరుగుతుంది. ద్వేషాన్ని పెంచుతున్నావు నువ్వు. ప్రేమను పెంచాల్సింది బదులుగా నీ పిల్లల మనసుల్లో ద్వేషపు బీజాలు విదుతున్నావు. వన్ డే యూ షుడ్ గివ్ అకౌంట్ టు గాడ్. బీ కేర్ఫుల్. జాగ్రత్త. నెక్స్ట్ దుర్నీతి విషయమై సంతోషపడదు. వచ్చిందా బీపీ? వచ్చింది. రాదు. నన్ను ఇన్ని మాట్లాడినప్పుడు తీర్చుకున్నాడు దేవుడు. ఎంత దారుణం. దయలేదు నీకు. అన్నిటినీ తట్టుకుంటా, ఏమైనా తట్టుకుంటా, కానీ అంత మాటలు తట్టుకోలేనన్నారు. నిజంగా ప్రేమ ఉంటుంది, ఏం చేయాలి? అన్నిటినీ ఆడుకోవాలి, అన్నిటినీ నమ్మాలి, అత్తను నమ్మాలి, బిలీవ్. అన్నిటినీ నిరీక్షించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. ఇది నిజమైన ప్రేమ. మార్కులు వేసుకోండి మీ నోట్స్లో. ఎన్ని పాస్ అయ్యారో, ఎన్ని ఫెయిల్ అయ్యారో. మీకు 99% వస్తే నేను సపోర్ట్లు కొడతాను. ఎవరు ఉన్నారా? 70% కాపీ చేస్తున్నాను. వాళ్ళు ఎంత నెగిటివ్గా ఆలోచించినా నీ పని నువ్వు చేయాలి. యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని పెట్టినా. నేను ఇందాక లీలన్ స్టాన్లీ గారు 10 విషయాలు చెప్పారే. వాళ్ళు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ ప్రేమను వాళ్ళు నెగిటివ్గా చూసినా పాజిటివ్గా చూసినా అది నీకు అనవసరం. నీ బాధ్యత నువ్వు చేయటం ప్రారంభం చేయాలి. ఎస్, గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ లవ్. ఆమె ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తా, ఆమె నన్ను క్షమిస్తేనే నేను క్షమిస్తా. దట్ ఈస్ ద హ్యూమన్ లవ్. రోమా 5:5 ఉంది. డిఫరెన్స్ రాసుకోండి చాలు. మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడంట తన ప్రేమను కుమ్మరించాడంట. తెలుసా నీకు? మన హృదయంలో ఉన్న ప్రేమ హ్యూమన్ లవ్ కాదు. ఏ లవ్ అది? గాడ్స్ లవ్. ఎక్సర్సైజ్ దిస్ గాడ్స్ లవ్. యూ ఓన్లీ కెన్ లవ్ దీస్ టైప్స్ ఆఫ్ లవ్. నువ్వు మాత్రమే ప్రేమించగలవు. ఒక అవిశ్వాసి పని చేయలేదు. తెలుసా నీకు? ఎందుకంటే నీ హృదయంలో ఎవరి ప్రేమ ఉంది? కళ్ళు వచ్చండి, ప్రార్థన చెప్పు. అత్తలు కూడా ఏమనుకుంటారంటే, మీకు కష్టం ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, మీ వల్లనే మా కుటుంబం లాస్ అయిందని కూడా కొంతమంది అత్తమామలు బాధపడేవాళ్ళు. మేము వాళ్ళని రిసీవ్ చేస్తాం, వాళ్ళు కరెక్ట్గా రిసీవ్ చేసుకునే స్థితిలో కూడా కొంతమంది. వాళ్ళ కోసం ఎట్లా? ప్లీజ్ ఒకటి బ్రదర్, ఆపోజిట్ వాళ్ళు అంటే అత్తమామలు ఇందాక సిస్టర్ చెప్పినాను, వాళ్ళు నెగిటివ్గా చూస్తారా పాజిటివ్గా చూస్తారా మనకనవసరం. మనం చేయవలసిన బాధ్యత మాత్రం ఇదే. అండర్స్టాండ్? రైట్? నీ పని నువ్వు చేయి. దేవుడు వాళ్ళని మెల్లగా మార్చడం మనకనవసరం. యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యువర్ చైల్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఏమైనా అనుకోని ఏదైనా చేయి. యూ షుడ్ లవ్. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు వచ్చండి, ఒక్కసారి కళ్ళు మూసుకోనండి. దేవుడు మనతో మాట్లాడిన ఈ విషయాలని ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభుని అడగండి, ప్రభా నీ ప్రేమ పరీక్షలో నేను ఫెయిల్ అయ్యాను, ఆయన నన్ను క్షమించు. నీ ప్రేమ నా హృదయంలో కుమ్మరించాలి. ఆ ప్రేమతో నా అత్తమామల్ని ప్రేమించడానికి నాకు సహాయం చేయి. నా అత్తని గౌరవించడానికి ఒక అల్లుడిగా నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావా మీ అత్తగారికి? వారిచ్చిన సలహాలు మోసే త్రోసివేయలేదు. మామ సలహాలు చాలా సంతోషంగా రిసీవ్ చేస్తున్నారు. మీ అత్త సలహాను త్రోసివేస్తున్నావేమో ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, రిలేషన్షిప్ విత్ ఇన్లా అనేటువంటి టాపిక్ ద్వారా ప్రేమించే విషయంలో, రిలేషన్షిప్ కలిగి ఉండే విషయంలో ఎలా ఫెయిల్ అయ్యామో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈరోజు ఒక డెసిషన్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తున్నాం ప్రభా. ఈ కాన్ఫరెన్స్ తర్వాత మా ఇన్లాస్ని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నీ ప్రేమతో ప్రేమించడానికి సహాయం చేయండి. వర్షిప్ కంటే రిలేషన్షిప్ ముఖ్యమన్నారు. మొదట మేమే వెళ్ళి వారితో సమాధాన పడటానికి సహాయం చేయండి. తద్వారా ఒక సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని,
ఒక సాక్షాత్మైనటువంటి ఫ్యామిలీ లైఫ్ని మాకు ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.